తెలంగాణ రాజకీయాలపై పవన్ ఫోకస్ పెంచారా? రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని పవన్ పట్టుదలతో ఉన్నారా? తెలంగాణలో జనసేన యాక్టివ్ అయిన నేపథ్యంలో ఏ పార్టీకి నష్టం, ఎవరికి లాభం? జనసేనలో చేరబోతున్న ఇతర పార్టీల నేతలెవరు? కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంతో తెలంగాణ జనసేనలో కేడర్లో ఉత్సాహం నెలకొందా? తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో జనసేన తెలంగాణ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో పార్టీ కార్యకలాపాలు జోరందుకుంటాయన్న చర్చ నడుస్తోంది. నిజానికి తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించాలని పవన్ కళ్యాణ్ చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే మొదటి ప్రాధాన్యత ఏపీలో ఉండటంతో అక్కడ ఎక్కువ ఫోకస్ చేశారు. 2014 మార్చి 14న హైదరాబాద్లో జనసేన ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణలో సైతం పార్టీ కార్యకలాపాలు పెంచాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ జనసేన కోసం ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జూన్ 2న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్యగా చూపి పవన్ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. అదే రోజు ప్రెస్ మీట్లో రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో రాజకీయాలు చేసి చూపిస్తామంటూ ఆయన ఆవేశంతో చెప్పారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. యువతను దగ్గరకు తీయడం వల్ల